ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోరుమిల్లి గ్రామంలో కరెంటు కష్టాలకు విముక్తి కల్పించామని కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. కోరుమిల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న విద్యుత్ లో వోల్టేజీ సమస్యను కూటమి శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే వేగుళ్ల జోగేశ్వరరావు పరిష్కరించారు. కోరుమిల్లి గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన వేగుళ్ల దృష్టికి సర్పంచ్ అచంట సత్యనారాయణ విద్యుత్ లో వోల్టేజీ సమస్యను తీసుకొచ్చారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యుత్ సమస్యపై దృష్టి సారించిన వేగుళ్ల జోగేశ్వరరావు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 కోట్ల నిధులు మంజూరు చేశారని, అయితే కొన్ని కారణాలతో పనులు ముందుకు సాగలేదని తెలిపారు. ఇప్పుడు భారీగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుమిల్లి గ్రామాభివృద్ధికి సంకల్పం చేశారని వెల్లడించారు. ఈ రోజున కోరుమిల్లి పంచాయతీలో పెద్ద కోరుమిల్లో 3 ట్రాన్స్ఫార్మర్లు, చిన్న కోరుమిల్లో 3 ట్రాన్స్ఫార్మర్లు, మొత్తం 6 ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన ఎన్నికల సమయంలో ఈ కోరుమిల్లి గ్రామం వచ్చేటప్పుడు పెద్ద కోరుమిల్లి గ్రామంలో అయితే ఆడవారందరూ కూడా మాకు అసలు కరెంటే ఉండలేదని, రాత్రులు పిల్లలు ఎలా పడుకోబెట్టాలో కూడా మాకు అర్థం అవుతుందని చెప్పి వారి యొక్క సమస్యని చెప్పడం, మరి ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని వెంటనే మన డిపార్ట్మెంట్ వారికి చెప్పడం, దానిలో భాగంగానే మరి మన 15 రోజులు అనుకున్నాం. వర్షాల వల్ల ఒక 10 రోజులు లేట్ అయింది తప్ప ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ వారు లైన్ మ్యాన్ దగ్గర నుంచి డిఈ గారు, ఎస్సీ గారు వరకు కూడా చక్కగా స్పందించి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా వాతావరణం మరి ఎంత వర్షం పడతా ఉన్నా కూడా ఈరోజు చార్జ్ చేయాలని చెప్పిన ఒక మంచి సంకల్పంతో అధికారులందరూ కూడా ముందుకు వచ్చారు. నాయకత్వంలో ఖచ్చితంగా ఇవాళ కోరుమిల్లే కాదు, మిగిలిన 42 గ్రామాల్లో కూడా ఈ కరెంటు సమస్యను పరిష్కరించాలని చెప్పి అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే 78 ట్రాన్స్ఫార్మర్లు వేస్తే తప్ప మరి అన్ని గ్రామాల్లో కూడా లో వోల్టేజ్ సమస్య తీరదని చెప్పి అధికారుల యొక్క రివ్యూ మీటింగ్ తేల్చడం జరిగింది. దానికి కూడా 3 నెలలు టైం అడిగారు. ఖచ్చితంగా 3 నెలల లోపల మిగిలిన 42 గ్రామాల్లో కూడా, అలాగే మండపేట పట్టణంతో సహా అన్నీ కూడా మనం ఈ యొక్క కరెంటు సమస్యను అధిగమిస్తాం. ముఖ్యంగా మరి మన కోరుమిల్లి ప్రజల్ని ఒక విజ్ఞప్తి ఏంటంటే, లోగడ మనం 2 కోట్లు శాంక్షన్ తెచ్చుకున్నప్పటికీ చిన్న మాట పట్టింపులతో నా మెట్టిదో లేదా నా యొక్క ఏది మన చిన్న తడికలు వాటి తీగొట్టి కొంతమంది ఇబ్బందులు పెట్టారు రోడ్లు పోయడానికి. అదని కానీ మీ అందరూ సహకరిస్తేనే అక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు గారు మనం నిధులు ఇచ్చినప్పటికీ కూడా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడిగి మీ కోరుమిల్లి 2 గ్రామాలకి 2 పెద్ద కోరుమిల్లి, చిన్న కోరుమిల్లి గ్రాంట్ తెస్తాను.